శాంతి. బాబా ఈరోజు మురళిలో మీరు ఇక్కడ రిద్ధి సిద్ధి చేసే పనేమి ఉండదు, మంత్రాలు ఉచ్చరించాల్సిన అవసరం ఉండదు అని అన్నారు. ఎందుకంటే ఇది చదువు, మనము ఈ చదువు ద్వారానే ఉన్నతమైన పదవిని పొందుతాం. బాబా మురళి సారంలో చెప్తున్నారు 22వ తారీఖు యొక్క మురళి. మధురమైన పిల్లలు, తండ్రి మీకు ఏ జ్ఞానాన్నైతే చదివిస్తారో అందులో రిద్ధి సిద్ధి యొక్క విషయమేమీ లేదు. చదువులో మంత్రోచ్చరాలతో పని అనేది నడవదు. ప్రశ్న: దేవతలను తెలివైన వారు అని అంటారు, మనుషులను అనరు ఎందుకు? జవాబు: ఎందుకంటే దేవతలు సర్వగుణ సంపన్నులు మరియు మనుషుల్లో ఏ గుణాలు లేవు. దేవతలు తెలివైన వారు, అందుకే మనుషులు వారిని పూజిస్తారు. వారి బ్యాటరీ ఛార్జ్ అయి ఉంది. దేవతల యొక్క బ్యాటరీ ఛార్జ్ అయి ఉంది, అందుకే వారిని ఎంతో విలువైన వారు అని అంటారు. ఎప్పుడైతే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు వారు పైసకు విలువ చేసేవారిగా అయిపోతారు. అప్పుడు బుద్ధిహీనులు అని అంటారు. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు, ఇది పాఠశాల, ఇది చదువు. ఈ చదువుతో ఈ పదవి ప్రాప్తిస్తుంది. దీన్ని స్కూల్ లేక యూనివర్సిటీ అని భావించాలి. ఇక్కడికి దూర దూరాల నుండి చదువుకునేందుకు వస్తారు. ఏం చదువుకునేందుకు వస్తారు? లక్ష్యం, ఉద్దేశం బుద్ధిలో ఉంది కదా. మనం చదువును చదువుకునేందుకు వస్తున్నాం. చదివించేవారు టీచర్ అని కూడా అంటారు కదా. మనకెవరైతే చదివిస్తున్నారో వారిని టీచర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. గీతయే భగవాన్ వాచ, ఇంకా ఏ విషయమూ లేదు. గీత అనేది చదివించే వారి యొక్క పుస్తకం, కానీ వారు పుస్తకం మొదలైనవేమీ చదివించరు. గీత ఏమి చేతిలో లేదు. బాబా చెప్పే సమయంలో గీతా పుస్తకం పట్టుకొని లేక ఇంకేదైనా పుస్తకం పట్టుకొని చెప్తారా? అలా ఏమీ చెప్పడం జరగదు. ఇది భగవాన్ వాచం ఉంది. మనుషులను భగవంతుడు అని అనరు. ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుడు బాబా ఒక్కరే. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఇదంతా విశ్వము, నాటకం. ఏమీ స్థూలవతనంలో లేక మూలవతనంలో జరగదు. అంటే ఈ నాటకం ఈ విశ్వంలోనే స్థూలవతనంలోనే ఉంటాయి, కానీ సూక్ష్మవతనంలో లేక మూలవతనంలో ఏమీ జరగదు. నాటకం ఇక్కడే జరుగుతుంది. సూక్ష్మవతనంలో నాటకం ఉండదు, మూలవతనంలో ఉండదు, కానీ ఈ స్థూలవతనంలో నాటకం అనేది నడుస్తుంది. నాటకం ఇక్కడే జరుగుతుంది. 84 జన్మల చక్రం కూడా ఇక్కడే ఉంటుంది. దీనినే 84 జన్మల చక్రం యొక్క నాటకము అని అంటారు. ఇది తయారు చేయబడిన నాటకం. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. మీకు వారి యొక్క డైరెక్షన్లు లభిస్తాయి. ఇక్కడ ఇంకే వస్తువులు లేదు. ఇక్కడ ఇంకొక వస్తువు అనేది ఏమీ లేదు. ఒక్కరినే సర్వశక్తివంతుడు అని, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని కూడా అంటారు. బాబా ఒక్కరినే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అథారిటీ యొక్క అర్థం కూడా వారు స్వయం అర్థం చేయిస్తారు. ఇది మనుషులు అర్థం చేసుకోరు, ఎందుకంటే వారందరూ తమో ప్రధానంగా ఉన్నారు. దీనిని కలియుగం అని అంటారు. అంతేకాని ఇది కొందరి కొరకు కలియుగం, కొందరి కొరకు సత్యయుగం, కొందరి కొరకు త్రేతాయుగం అయితే కాదు. ఇది అందరి కోసం కలియుగం.
అలా అయితే కాదు కదా. ఇప్పుడు ఇది నరకంగా ఉన్నప్పుడు మనుషులెవ్వరూ మాకు ఇదే స్వర్గమని, ఎందుకంటే మా వద్ద ధనం సంపద ఎంతగానో ఉంది అని అనలేరు. అది అలా అవ్వదు కూడా. మనుషులెవ్వరూ ఇదే స్వర్గం, మాకు ఇక్కడే స్వర్గంగా ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా శారీరకంగా అయితే బాగోదు కదా. శారీరకంగా ఆరోగ్యంగా అయితే ఉండాలి కదా. మానసికమైన ఆరోగ్యం కూడా కావాలి. మరి అలాంటి వారు ఇక్కడ ఎవ్వరూ ఉండనే ఉండరు. ఇది తయారు చేయబడిన నాటకం. సతీయుగం గడిచిపోయింది, అది సమయంలో ఉండలేదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి కూర్చొని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. సతీయుగంలో వీరి రాజ్యం ఉండేది. భారతవాసీలు ఆ సమయంలో సతీయుగవాసులుగా పిలువబడేవారు. ఇప్పుడు తప్పకుండా కలియుగవాసులుగా పిలువబడతారు. సతీయుగవాసులుగా ఉన్నప్పుడు దానిని స్వర్గమని అంటారు. కలియుగవాసులుగా ఉన్నప్పుడు మరి ఇది నరకమని చెప్పడం జరుగుతుంది. మనుషులకైతే తమను తమ మతాలు ఉన్నాయి. ప్రతి మనుషులకి వారి ఏర్పరచుకున్న వారి మతాలు అనేవి ఉన్నాయి. ధనం యొక్క సుఖం ఉంది కావున స్వయాన్ని స్వర్గంలో ఉన్నట్లుగా భావిస్తారు. నా వద్ద అయితే ఎంతో సంపద ఉంది, అందుకే నేను స్వర్గంలో ఉన్నాను అని భావిస్తారు. డబ్బు ఉంది కాబట్టి స్వర్గంలో ఉంది అని అనుకుంటున్నారు. కానీ అది కాదు అని వివేకం చెప్తుంది కదా. ఇది నరకమే. ఎవరి వద్దనైనా 10-20 లక్షలు ఉన్నా కానీ అసలు ఈ ప్రపంచమే రోగస్తుల ప్రపంచంగా అయిపోయింది. సతీయుగాన్ని నిరోగి ప్రపంచము అని అంటారు. ప్రపంచమైతే ఇదే. సతీయుగంలో దీనిని యోగి ప్రపంచం అని అంటారు. కలియుగంలో దీనిని భోగి ప్రపంచం అని అంటారు. ఎందుకంటే అన్ని రోగాలతో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి. బాబా అంటున్నారు, సతీయుగంలో అయితే ఇలాంటి రోగాలు అనేవి ఏమీ ఉండవు. మొకాల నొప్పులు ఉండవు. ఇంక ఎలాంటి అనేక రకాల ఏవైతే జబ్బులు మనం చూస్తూ ఉన్నామో ఇవేమీ అక్కడ ఉండవు. మన శరీరం కంచనకాయగా ఉంటుంది, ఆత్మ పవిత్రంగా ప్యూర్గా ఉంటుంది. అక్కడ యోగిలుగా ఉంటారు. ఎందుకంటే అక్కడ వికారాల భోగం విలాసాలేమీ ఉండవు. ఇది విద్యాలయం. ఇందులో శక్తి యొక్క విషయం ఏమీ లేదు. టీచర్ ఏమైనా శక్తిని చూపిస్తారా అంటే ఏదైనా జాదూ చేసి శక్తిని చూపించి మాయమంత్రం చెప్పి అలాంటిదేమీ ఉండదు కదా. ఇది కేవలం చదువు. మేము ఫలానాగా అవుతాము అన్న లక్ష్యం ఉంటుంది. మీరు ఈ చదువుతో మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఇందులోనే ఇంద్రజాలం, మంత్రోచ్చరాలు లేక రిద్ధి సిద్ధిల విషయం అంటూ ఏమీ లేదు. ఇదొక స్కూల్లో ఏమైనా రిద్ధి సిద్ధి యొక్క విషయం ఉంటుందా? ఏదన్నా నీళ్లు చల్లి మాయం చేయడం, లేకపోతే ఏదైనా పువ్వు వేసి మాయం చేయడం, అలాంటిదేమీ ఇక్కడ ఉండదు కదా. చదువుకొని కొందరు డాక్టర్గా అవుతారు, కొందరు బ్యారిస్టర్లుగా అవుతారు. ఇక్కడ మీరు ఈ లక్ష్మీనారాయణల వలె తయారవుతున్నారు. ఈ చదువుకొని మనము లక్ష్మీనారాయణలుగా ఉన్నతంగా తయారవుతున్నాం. అక్కడేమో వారు చదువుకొని డాక్టర్లుగా, ఇంజనీర్గా, బ్యారిస్టర్లుగా మొదలైన వారిగా తయారవుతారు. బాబా అంటున్నారు, లక్ష్మీనారాయణలు కూడా మనుషులే, కానీ వారు పవిత్రంగా ఉండేవారు. అందుకే వారిని దేవీ దేవత అని అంటారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇది ఉన్నదే పతిత పాత ప్రపంచం. ఈ ప్రపంచం పాతబడేందుకు ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది అని మనుషులు భావిస్తారు. కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఈ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు.
సతీయుగాన్ని లక్షల సంవత్సరాలుగా చూపిస్తారు. ఈ విషయాలు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారిని సుప్రీం సోల్ అని అంటారు. ఆత్మల తండ్రిని బాబా అని అంటారు. ఇంకా ఏ పేరు ఉండదు, కేవలం శివబాబా. తండ్రి అంటే తండ్రి పేరు శివ. శివుని మందిరాలకు కూడా వెళ్తారు. శివుణ్ణి పరమాత్ముడని, నిరాకారుడని అంటారు. వారికి బాబాకు మనుషుల యొక్క శరీరం, మనుషుల లాంటి శరీరం అనేది ఏమీ ఉండదు. ఆత్మలైన మీరు ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. అప్పుడు మీకు ఈ మనుష్యుల శరీరం లభిస్తుంది. వారు శివుడు, మీరు శాలిగ్రాములు. శివుడు మరియు శాలిగ్రాముల యొక్క పూజ కూడా జరుగుతుంది. ఎందుకంటే వారు ఒకప్పుడు చైతన్యంగా ఉండి వెళ్ళారు, ఏదో చేసి వెళ్ళారు. కావుననే వారి పేరు ప్రఖ్యాతిగా గాయనం చెప్పబడుతుంది మరియు వారు పూజింపబడతారు. మరియు ముందు జన్మ గురించి కూడా అయితే ఎవరికి తెలియదు కదా. ఇంతకుముందు మనం ఏం జన్మ తీసుకున్నాం, ఎలా ఉండేవారిమి, ఇది కూడా ఏమీ తెలియదు కదా. ఈ జన్మలో అయితే మహిమ చేస్తారు, దేవీ దేవతల యొక్క పూజ కూడా చేస్తారు. ఈ జన్మలోనైతే ఎంతోమంది లీడర్లుగా కూడా అయిపోతారు. మంచి మంచి సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారో వారి పేరు కూడా ప్రఖ్యాతి చేసేందుకు ఇక్కడ అందరికన్నా గొప్పగా ఎవరి పేరు యొక్క మహిమ చేయాలి? అందరికన్నా పెద్దవారు ఎవరు? ఉన్నతోన్నతమైన వారైతే బాబా ఒక్కరే. వారే భగవంతుడు. వారు నిరాకారుడు. వారి మహిమ పూర్తిగా వేరు. దేవతల మహిమ వేరు, మనుషుల యొక్క మహిమ వేరు. మనుషులను దేవతలు అని అనరు. దేవతల్లో సర్వగుణాలు ఉండేవి. లక్ష్మీనారాయణలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు కదా. వారు పవిత్రంగా ఉండేవారు, విశ్వాధిపతులుగా ఉండేవారు. వారి పూజను కూడా చేస్తారు, ఎందుకంటే పవిత్రంగా పూజ్యులుగా ఉంటారు కాబట్టి. అపవిత్రులను పూజ్యులుగా అని చెప్పడం జరగదు కదా. అపవిత్రులను పూజ్యమైన వారు అని అనడం జరగదు. అపవిత్రులు సదా పవిత్రులని పూజిస్తారు. కన్య పవిత్రంగా ఉంటుంది, కావున కన్య యొక్క పూజ చేయడం జరుగుతుంది. పతితంగా అయితే ఆమె అందరి యొక్క కాళ్ళకు నమస్కరించవలసి వస్తుంది కదా. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ పావనంగా ఉండేవారు. అది ఉన్నదే పవిత్రమైన ప్రపంచం. ఇది కలియుగం, పతిత ప్రపంచం. అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు. పవిత్రంగా ఉన్నప్పుడు పిలవరు ఎవ్వరు. సత్యయుగంలో ఉన్నప్పుడు బాబాని ఎవరం మనం పిలవం. ఎప్పుడైతే కలియుగంలోకి వస్తామో, పతితంగా అయిపోతామో అప్పుడు పిలుస్తూ ఉంటారు. నన్ను సుఖంలో ఎవ్వరూ తలుచుకోరు అని స్వయం బాబాయే, తండ్రియే అంటారు. ఇది భారత్ యొక్క విషయమే. తండ్రి భారత్లోకే వస్తారు. భారతే అంటే ఈ భారతదేశమే ఈ సమయంలో ఎలా అయిపోయింది? పతితంగా అయిపోయింది. భారతే మళ్ళీ పావనంగా ఉండేది, కానీ ఇప్పుడు పతితంగా అయిపోయింది. పావన దేవతలను చూడాలనుకుంటే మందిరంలోకి వెళ్ళి చూడండి. దేవతలందరూ పావనంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. వారిలో ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారిని మందిరాల్లో చూపిస్తారు. ఈ లక్ష్మీనారాయణల యొక్క రాజ్యంలో అందరూ పావనంగా ఉండేవారు. యథా రాజారాణి తదా ప్రజ. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. అందరూ కూడా రాజులు పతితంగా ఉన్నారు, అందరు ప్రజలు కూడా పతితంగా ఉన్నారు. కానీ సత్యయుగంలో అయితే రాజులు అందరూ పవిత్రంగా ఉంటారు, పావనంగా ఉంటారు. బాబా అంటున్నారు ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు.
ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు కదా. సన్యాసులు ఎప్పుడు శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా లేక బ్రహ్మముగా భావించరు. వారు భగవంతుడి నిరాకారుడని భావిస్తారు. వారి చిత్రం కూడా నిరాకార రూపంతోనే పూజింపబడుతుంది. వారి యథార్థ నామం శివ. ఆత్మ అయిన మీరు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారో అప్పుడు మీకు పేరు పెట్టడం జరుగుతుంది. ఆత్మ వినాశి, శరీరమైతే వినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. 84 జన్మలైతే కావాలి కదా. 84 లక్షల జన్మలనేవి ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది ప్రపంచం సత్యయుగంలో కొత్తదిగా ఉండేది. ఈ ప్రపంచం అనేది సత్యయుగంలో కొత్తదిగా ఉండేది, ధర్మయుతంగా ఉండేది. ఇదే ప్రపంచం మళ్ళీ అధర్మయుతంగా అయిపోయింది. అది సత్యఖండం. అక్కడ అందరూ సత్యమే మాట్లాడేవారు. సత్యయుగంలో అందరూ సత్యమే మాట్లాడుతారు. భారత్ను సత్యఖండము అని అంటారు. అసత్యఖండమై మళ్ళీ సత్యఖండంగా అయిపోతుంది. ఇప్పుడంతా కూడా ఎలా అయిపోయింది? భారతదేశం అసత్యఖండంగా అయిపోయింది, మళ్ళీ సత్యఖండంగా తయారవుతుంది. వారిని సత్యమైన చక్రవర్తి ట్రుత్ అని అంటారు. ఇది ఉన్నదైతే అసత్యమైన ఖండం. మనుషులు ఏదైతే చెప్తారో అదంతా అసత్యమే. దేవతలు వివేకవంతమైన బుద్ధి కలవారు. వారిని మనుషులు పూజిస్తూ ఉంటారు. దేవతలను మనుషులు పూజిస్తూ ఉంటారు. తెలివైన వారు మరియు తెలివి లేనివారు అని అంటారు. తెలివైన వారిగా ఎవరు తయారు చేశారు? మళ్ళీ తెలివి లేని వారిగా ఎవరు తయారు చేశారు? ఇది కేవలం తండ్రి బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. తెలివైన వారిగా సర్వగుణాలలో సంపన్నులుగా తయారు చేసేవారు స్వయం ఒక్క భగవంతుడు బాబాయే. వారు వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఏ విధంగా ఆత్మ అయినా మీరు ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశించి పాత్రను అభినయిస్తారో అలా నేను కూడా ఒకేసారి ఇతనిలోకి ప్రవేశిస్తాను. వారు ఒక్కరేనని మీకు తెలుసు. వారిని సర్వశక్తివంతుడు అని అంటారు. మనం సర్వశక్తివంతులం అని పిలవడం యోగ్యమైనటువంటిది కాదు. మనుషులు ఎవరిని సర్వశక్తులు అని సర్వశక్తివంతులని పిలవడానికి వీల్లేదు. ఇలా ఎవరిని పిలవరు మనుషులు ఎవరిని. ఇలాంటి పేరు మనుషులు ఎవరికి కూడా లేదు. లక్ష్మీనారాయణలని కూడా అలా అనలేము. ఎందుకంటే వారికి కూడా శక్తినిచ్చేవారు ఇంకెవరో ఉన్నారు కదా. ఈ లక్ష్మీనారాయణలకైనా మనకైనా శక్తినిచ్చేటువంటి వారు సర్వశక్తివంతుడైన బాబా ఉన్నారు. పతిత మనుషుల్లో శక్తి ఉండదు. ఆత్మలో ఏ శక్తి ఉంటుందో అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. అనగా ఆత్మలో ఏదైతే సతో ప్రధానమైన శక్తి ఉండేదో అది తమో ప్రధానమైన శక్తిగా అయిపోతుంది. ఒకప్పుడు మనలో సతో ప్రధానమైన శక్తి ఉండేది, ఇప్పుడు తమో ప్రధానంగా పూర్తిగా డౌన్ స్టేజ్లోకి వచ్చేసింది. ఏ విధంగా బండిలో పెట్రోల్ అయిపోతే మోటార్ ఆగిపోతుంది కదా, ఇది కూడా అలాగే మనలో కూడా ఆత్మలో శక్తి అనేది తగ్గిపోయింది. అలా అని కంప్లీట్గా అక్కడ ఒకే దగ్గర మోటార్ ఆగి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, మనలో ఉన్నటువంటి మన యొక్క అస్తిత్వాన్ని మనం మర్చిపోయాం, మన క్వాలిటీస్ని మర్చిపోయాము. ఏదైతే మన చుట్టుపక్కల ఉన్నాయో అవే మనవిగా భావిస్తూ దానిలోనే జీవించడం మనం మొదలుపెట్టాం. అదే పెట్రోల్ ఆగిపోయినట్లు. అందుకే బాబా అంచనా ఇది కూడా అలాగే అని అంటున్నారు. అలాంటిదే ఈ బ్యాటరీ గడియ గడియ డిశ్చార్జ్ అవుతుంది. దీనికి పూర్తి సమయం లభించి ఉంది. కలియుగాంతంలో బ్యాటరీ చల్లబడిపోయింది. మొదట ఎవరైతే సతో ప్రధానంగా విశ్వాధిపతులుగా ఉండేవారో వారు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. కావున
శక్తి తగ్గిపోయింది. శక్తి ఇంకా మిగలలేదు, ఏమీ ఇంకెక్కడా లేదు, కంప్లీట్గా తగ్గిపోయింది. పైసకు కొనరానంత విలువ చేసేనంత కూడా ఏమీ శక్తి లేదు అని అంటున్నారు బాబా. భారత్లో దేవీ దేవత ధర్మం ఉన్నప్పుడు విలువైన వారిగా ఉండేవారు. ధర్మంలో శక్తి ఉంటుంది. ఆ సమయంలో దేవతా ధర్మంలో శక్తి ఉంది. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. ఏం శక్తి ఉండేది మరి? యుద్ధం మొదలైనవి చేసే శక్తి ఏమీ కాదు. యుద్ధం చేసేందుకోసం ఇంకా ఒకరితో ఒకరు ఖడ్గాలని ఉపయోగించి చేసేటువంటి యుద్ధంలో శక్తి ఉండేది కాదు అని అంటున్నారు బాబా. మరి ఏ శక్తి వారికి లభించింది? శక్తి అనేది సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి నుండి లభిస్తుంది. ఇంకా ఏ ఆయుధాలతో ఇంకా యుద్ధం చేయడంతో శక్తి లభించడం కాదు. శక్తి అంటే ఏమిటి? కేవలం బాబా యొక్క నుండి సర్వశక్తులని పొందడం, యోగంలో అనుభూతిని చేస్తూ ఉండటం. బాబా అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీ ఆత్మ సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. విశ్వాధిపతులకు బదులుగా విశ్వానికి సేవకులుగా అయిపోయారు. మీరు ఒకప్పుడు విశ్వాధిపతులుగా అంటే మీరు చెప్పిన విధంగానే విశ్వం నడిచేది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయారు? విశ్వంలో ఏదైతే ప్రకృతిలో నడుస్తుందో దాని అనుసారంగా నడవడం, సేవకులుగా సేవ చేస్తూ ఉన్నాము అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, ఈ పంచవికారాల రూపి రావణుడు మీ శక్తినంతటిని దోచుకున్నాడు. అందుకే భారతవాసీలు నిరుపేదలుగా అయిపోయారు. సైన్స్ వారిలో ఎంతో శక్తి ఉంది అని భావించకండి. అది శక్తి ఏమీ కాదు, ఇది ఆత్మిక శక్తి. ఇది సర్వశక్తివంతుడైన తండ్రితో యోగాన్ని జోడించడంతో లభించిన శక్తి. ఇది సాధారణమైన శక్తి కాదు, బాబా చెప్పే శక్తి. సర్వశక్తివంతుడు పరమాత్ముడి యొక్క శక్తిని పొందినటువంటి శక్తియే మనది ఆత్మిక శక్తి. ఇది సర్వశక్తివంతుడైన తండ్రితో యోగాన్ని జోడించడంతో లభించిన శక్తి. సైన్స్ మరియు సైలెన్స్కు ఈ సమయంలో యుద్ధం జరుగుతున్నట్లుగా ఉంది. మీరు సైలెన్స్లో వెళ్తారు, దాన్ని బలం మీకు లభిస్తూ ఉంది. సైలెన్స్ బలాన్ని తీసుకొని మీరు ఈ సైలెన్స్ యొక్క ప్రపంచం శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ స్వయాన్ని శరీరం నుండి అతీతంగా చేసుకుంటారు. భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్ళేందుకు మీరు ఎంత కష్టపడుతూ వచ్చారు, కానీ సర్వవ్యాపి అన్న కారణంగా దారి అస్సలే లభించలేదు. చాలా కష్టపడ్డారు, కానీ ఏం చేసేసాము? సర్వవ్యాపి అని అన్నాం. అన్ని దారులు ఏమైపోయాయి? మూసుకొని పోయాయి. భగవంతుని రీచ్ అవ్వాల్సిన దారులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి, తమో ప్రధానంగా అయిపోయారు. ఇది చదువును శక్తి అని అనరు. బాబా అంటున్నారు, మొదట పవిత్రంగా అవ్వండి, ఆ తర్వాత సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో దాని జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోండి. నాలెడ్జ్ఫుల్ అయితే ఒక్క తండ్రియే, జ్ఞానసాగరుడు బాబా ఒక్కరే. ఇందులోని శక్తి యొక్క విషయం ఏమీ లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న విషయము పిల్లలైన మీకు కూడా ఇంతకుముందు తెలియదు. నటులైన మీరు పాత్రధారులు కదా. ఇది అనంతమైన నాటకం, అనంతమైన డ్రామా కూడా ఉంది. ఇంతకుముందు మనుషులు నాటకాలు జరుగుతూ ఉండేవి, అందులో మార్పులు సాధ్యమవుతూ ఉండేవి, మారుస్తూ ఉండేటువంటి వారు. కానీ ఇప్పుడైతే సినిమాలు తయారయ్యాయి. బాబాకు కూడా ఆ సినిమా ఉదాహరణ ఇచ్చి అర్థం చేయించడం సహజమవుతుంది. అది చిన్న సినిమా, ఇది పెద్దది. బ్రహ్మబాబా తన యొక్క ఎలా అయితే ఒక సినిమా చూసి తన జీవితాన్ని ఎలా పరివర్తన చేసుకున్నారో బాబా చెప్తున్నారు. అదైతే చిన్న సినిమానే, కానీ ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఇది పరివర్తన అంతా పెద్ద సినిమా అని అంటున్నారు. ఇది పెద్దది. నాటకాలలో నటులు మొదలైన వారిని మార్చవచ్చు, కానీ ఇదైతే అనాది డ్రామా. అక్కడైతే సీన్స్లో మారుస్తారు,
కానీ ఇక్కడ నాకు ఈ పాత్ర నచ్చలేదు బాబా, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నాకు ఇది వద్దు, నాకు ఈ పాత్ర నచ్చింది, నాకు అది కావాలి, నాకు అది ఇవ్వండి అని అంటే బాబా అంటున్నారు అలా అయితే సాధ్యం అవ్వదు. ఇక్కడ ఇది అనాదిగా తయారై ఉన్న డ్రామా ఉంది. ఒకసారి ఏదైతే షూట్ అవుతుందో అది మళ్ళీ మారలేదు. అందుకే మనం చేసే కర్మలు, మనం మాట్లాడే విధానం అన్నీ రికార్డ్ అయిపోతాయి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన సినిమా వంటిది. ఇందులో శక్తి యొక్క విషయమేమీ లేదు. అంబాను శక్తి అని అంటారు, కానీ ఎంతగా పేరైతే ఉంది కదా. వారిని అంబా అని ఎందుకన్నారు? ఆమె ఏం చేసి వెళ్ళారు? ఉన్నతమైన వారు అంబ మరియు లక్ష్మి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అంబాయే మళ్ళీ లక్ష్మిగా అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. మీరు నాలెడ్జ్ఫుల్గా కూడా అవుతారు, మళ్ళీ మీరే పవిత్రంగా కూడా అవుతారు. బాబా అంటున్నారు మీకు పవిత్రతని కూడా నేర్పిస్తారు. ఆ పవిత్రత అర్ధకల్పం నడుస్తుంది. ఆ తర్వాత తండ్రి వచ్చి పవిత్రత యొక్క దారిని తెలియచేస్తారు. మీరు వచ్చి దారిని తెలియచేయడం మరియు మార్గదర్శకులుగా కూడా అవ్వండి అని వారికి ఈ సమయం కొరకు పిలుస్తారు. ఎవరిని పిలిచాం మనం? దారిని చూపించండి, మమ్మల్ని పవిత్రత యొక్క మార్గంలోకి తీసుకొని వెళ్ళండి అని బాబాని మనము పిలిచాం. వారు పరమాత్మ, సుప్రీం, చదివించే వారు. ఆ సుప్రీం చదివించే చదువుతో ఆత్మ సుప్రీంగా అయిపోతుంది. బాబా మనకి ఏదైతే చదివిస్తారో, సుప్రీం అయినటువంటి తండ్రి మనకి చదివించే చదువుతో మన ఆత్మ కూడా ఎలా అయిపోతుంది? ప్యూర్గా, సుప్రీంగా అయిపోతుంది అని అంటున్నారు బాబా. అంటే పవిత్రంగా అయిపోతుంది. ఇప్పుడు పతితులుగా ఉన్నారు, తండ్రి అయితే సదా పావనుడు. తేడా ఉంది కదా. సదా పావనుడే వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇచ్చి నేర్పిస్తారు. ఇందులో వారు స్వయమే వచ్చి నేను మీ తండ్రిని అని తెలియజేస్తారు. నాకు రథమైతే తప్పకుండా కావాలి కదా, ఎందుకంటే బాబా శరీరాన్ని తీసుకోరు మనలాంటి. మరి బాబాకి రథం అయితే కావాలి కదా. లేకపోతే ఆత్మలైన మనతో ఎలా మాట్లాడగలుగుతారు? ఈ ఆత్మకు కూడా రథం లేకపోతే ఆత్మ ఎలా మాట్లాడగలదు? రథం కూడా ప్రసిద్ధమైందే కదా. నాకు రథమైతే తప్పకుండా కావాలి కదా, లేకపోతే ఆత్మ ఎలా మాట్లాడగలదు? రథం కూడా చాలా ప్రసిద్ధమైనది. భాగ్యశాలి రథం అన్న గాయనం కూడా చేస్తారు. భాగ్యశాలి రథము మనుషులది. ఇందులో గుర్రపు బండి మొదలైన వాటి యొక్క విషయం అనేది ఏమీ లేదు. అంటే మనుషులు పూర్వకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గుర్ర బండ్లు కట్టుకొని ఆ రథాల మీద కూర్చొని ప్రయాణం చేస్తూ ఉండేవారు. బాబా అంటున్నారు నాకు ఇక్కడ అలాంటిది ఏమీ అవసరం లేదు అని అంటున్నారు. మనుషులకు అర్థం చేయించేందుకోసం మనుషుల రథమే కావాలి కదా. అలాంటి గుర్రబండ్ల యొక్క రథాన్ని కట్టి బాబా కనిపించని విధంగా చెప్తే ఏమర్థమవుతుంది? అందుకే బాబా అంటున్నారు నేను అర్థం చేయించేది మనుషులకే కాబట్టి మనుషుల యొక్క రథమే కావాలి నాకు అని బాబా అంటున్నారు. కానీ వారు కూర్చొని గుర్రపు బండి మొదలైన వాటిని చూపించరు. భాగ్యశాలి రథం అని మనుషుణ్ణి చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే కొన్ని జంతువులు కూడా ఎంతో మంచి సేవ జరుగుతుంది. కొన్ని జంతువుల యొక్క సేవ ఎంతగానో జరుగుతుంది. మనుషులకు కూడా అంత సేవ జరగదు. జంతువులకు జరిగిన విధంగా మనుషులకు కూడా అంత సేవ జరగదు. కుక్కలను ఎంతగా ప్రేమిస్తారు, గుర్రాలను, ఆవులను కూడా ప్రేమిస్తారు. కుక్కల ఎగ్జిబిషన్ కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఇవేవి సత్యయుగంలో ఉండవు. కుక్కల ఎగ్జిబిషన్లు పెట్టడం, గుర్రపు బండ్లు ఇలాంటి ఏమీ అక్కడ ఉండవు అని అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణలు కుక్కలు ఎందుకు పెంచుకుంటారు? కుక్కల్ని పెంచుతారా ఏంటి లక్ష్మీనారాయణలు? ఈ సమయంలో మనుషులందరూ తమో ప్రధానమైన బుద్ధి కలవారని, వారిని సతో ప్రధానమైన వారిగా చెయ్యాలి అని పిల్లలైన ఇప్పుడు మీకు తెలుసు.
అక్కడ గుర్రాలు మొదలైనవి మనుషుల యొక్క సేవ చేసేలాంటివి ఏమీ ఉండవు. సతీయుగంలో అలాంటిది ఏమీ ఉండవు. అవి కేవలం ఇక్కడే ఉంటాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. రావణుడు ఈ పరిస్థితిని తీసుకొని వచ్చాడు. తాను మీ శత్రువు, కానీ ఈ శత్రువు యొక్క జన్మ ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు తెలియదు. శివుని జన్మ గురించి కూడా తెలియదు. అలాగే రావణి జన్మ గురించి కూడా తెలియదు. త్రేతా యొక్క అంతిమం మరియు ద్వాపరయుగం యొక్క ఆదిలో రావణుడు వస్తాడని తండ్రి తెలియచేస్తారు. అతనికి 10 తలలు ఎందుకు చూపించారు? అతడిని ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తున్నారు? అది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా ఎందుకు చదువుతున్నారు? ఎవరైతే చదివారో వారు దేవతలుగా, ఎవరైతే చదువుతారో వారు దేవతలుగా అవుతారు. ఎవరైతే చదువరో వారు దేవతలుగా అయితే అవ్వలేరు. అటువంటి వారు ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు వస్తారు. ఎవరంటున్నారు బాబా? ఎవరైతే చదువుకోరో వారు దేవతలుగా అవ్వరో వారు రావణ రాజ్యం ప్రారంభం అవ్వగానే ఆత్మలన్నీ వస్తాయి అని అంటున్నారు బాబా. మేము దేవతా ధర్మానికి చెందిన వారము, ఇప్పుడు మళ్ళీ అంటు కట్టడం జరుగుతుంది అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని ఈ విధంగా చదివిస్తాను. ఈ సమయంలో మొత్తం సృష్టి అంతటి యొక్క వృక్షం పాతగా ఉంది. అది ఎప్పుడైతే కొత్తదిగా ఉండేదో అప్పుడు ఒక దేవీ దేవత ధర్మమే ఉండేది. ఒకే ధర్మం ఉండేది, ఇంకా మిగతా ఏ ధర్మాలు ఉండేది కాదు. మళ్ళీ మెల్లమెల్లగా క్రిందకు దిగుతారో తండ్రి మీకు 84 జన్మల లెక్కను కూడా తెలియచేస్తారు. ఎందుకంటే బాబా జ్ఞానసాగరుడు కదా, నాలెడ్జ్ఫుల్ ఉన్నారు కదా. అచ్చా, మధురాతి మధురమైన సకలతే పిల్లలకు మాత్ పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ఫస్ట్ పాయింట్, సైలెన్స్ శక్తిని జమ చేసుకోవాలి. సైలెన్స్ బలంతో సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి స్మృతి ద్వారా శక్తిని తీసుకొని దాసత్వం నుండి విముక్తులవ్వాలి. సైలెన్స్ శక్తిని జమ చేసుకోవాలి. సైలెన్స్ బలంతో సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి స్మృతి ద్వారా శక్తిని తీసుకొని దాసితత్వం నుండి విముక్తులై యజమానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, సుప్రీం చదివించే చదువును చదువుకొని ఆత్మను సుప్రీంగా తయారు చేసుకోవాలి. పవిత్రత మార్గంలోనే నడుస్తూ పవిత్రంగా ఇతరులను కూడా అలా పవిత్రంగా తయారు చేయాలి. మార్గదర్శకులుగా అవ్వాలి. వరదానం, భగవంతుని తెలుసుకునే మరియు పవిత్రత అనే స్వధర్మాన్ని అలవర్చుకునే విశేష ఆత్మ భవ. వివరణ, నా పిల్లలు ప్రతి ఒక్కరూ విశేష ఆత్మ అని బాప్దాదా సంతోషం కలుగుతూ ఉంటుంది. నా పిల్లలు ప్రతి ఒక్కరూ విశేష ఆత్మ అని బాప్దాదాకు సంతోషం ఉంటుంది. అది వృద్ధులైనా, చదువుకునేవారైనా, చిన్న పిల్లలైనా, యువ వయస్సు అయినా, ప్రవృత్తి మార్గానికి చెందిన వారైనా, ఎవరైనా సరే వారు విశ్వం ముందు విశేషమైన వారు. ప్రపంచంలో ఎవరు ఎంత పెద్ద నేతలైనా, నటులైనా, వైజ్ఞానికులైనా వారు భగవంతుణ్ణి తెలుసుకోలేదు అంటే ఇంకేం తెలుసుకోలేనట్లే. ఎంత గొప్పవారైనా వారు భగవంతుణ్ణి తెలుసుకోలేదంటే ఏమి తెలుసుకోలేనట్లే.
మీరు నిశ్చయబుద్ధి కలవారైన నషాతో ఇలా అంటారు, మీరు వెతుకుతూ ఉండండి, మేము పొందేశాము అని. మీరు నిశ్చయంతో ఈ విధంగా చెప్తారు, మీరు వెతుకుతూ ఉండండి, మేము ఆల్రెడీ పొందేశామని మీరంటారు, నషతో చెప్తారు. ప్రవృత్తిలో ఉంటూ పవిత్రత స్వధర్మాన్ని అలవర్చుకున్నారు కావున పవిత్ర ఆత్మ విశేష ఆత్మగా అయిపోయారు. స్లోగన్: ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు స్వయానికి మరియు సర్వులకు ప్రియం అనిపిస్తారు. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు స్వయానికి లేక సర్వులకు ప్రియం అనిపిస్తారు. ఈ రోజటి స్వమానం: నేను విశేష ఆత్మను. ఓం శాంతి.